డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు. బట్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. నీ దృష్టిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాధించిన విజయాల చిట్టా, ఉద్యోగాలు కానీ, పెట్టుబడులు కానీ, బ్రాండ్ ఇమేజ్లో కానీ రకరకాల రీతుల్లో ఆయన సాధించిన విజయం. నువ్వు పెయింటర్ పటేలు ముఖ్యమంత్రి అయినావు, నువ్వేం సాధిస్తావో చెప్పు మరి. కేటీఆర్ కంటే కూడా ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేస్తావు? అవి మాట్లాడడం అంటే పక్కోళ్లను చులకనగా మాట్లాడటము, చిల్లరగా వాళ్ళని తీసి పడేయటం, దిస్ ఇస్ నాట్ ఫేర్. రేవంత్ రెడ్డి రాత్రనక పగలనక పనిచేస్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులను అవమానించడం నేరం. వీఆర్ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం దట్ యు టెండర్ అండ్ ఓపెన్ అపాలజీ. నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో, ఓపెన్ అపాలజీని టెండర్ చేయాలని చెప్పని నేను కోరుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఆయనతో పాటు దావోస్లో ఉన్నట్టున్నాడు, ఫోటోలు కనబడతా ఉన్నాయి. ఆయన దగ్గర గడ్డి పెట్టమని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు రేవంత్ రెడ్డి గారికి మీ శిష్యునికి పిలిచి చిల్లర మాటలు మాట్లాడొద్దు. చైనా +1 ఇస్ హైదరాబాద్ అన్నాడు, అదేందో నాకు కూడా అర్థం కాలేదు. న్యూక్లియర్ సిటీ అన్నాడు, అర్థం కాలేదు. సో అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ వ్యక్తులను అవమానించేటువంటి రీతిలో, ఐటీ ఉద్యోగస్తులను అవమానించేటువంటి రీతిలో మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ద ఫౌండర్, యు హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ విత్ రిఫరెన్స్ టు ఐటీ సెక్టర్. దయచేసి ఆయనకు గడ్డి పెట్టండి, బుద్ధి చెప్పండి.